హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను దెబోరా కిచెన్లో ఏం వంట చేసి చూపిస్తున్నాను చూడండి. పొన్నగంటి కూర 6-7 కట్టలు పొన్నగంటి కూర తీసుకుని ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇదేమో పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పు, చిన్న కప్పు చూపిస్తా చూడండి. ఈ కప్పుతో నేను పెసరపప్పు 1 కప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. పెద్ద ఉల్లిగడ్డ సన్నగా దరుముకున్నాను. వెల్లిగడ్డ ఒక పాయ అన్నమాట, అది 1 గడ్డ. 4 ఎండుమిర్చిలు చిన్నగా తుంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇది పొన్నగంటి కూరలో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది, కంటి చూపు మెరుగుపరుస్తుంది పొన్నగంటి కూర దొరికితే మాత్రం కంపల్సరీ మీరు తినండి, చాలా మంచిది కంటికి. ఏంటంటే 41 రోజు తినాలంటే అది 41 రోజు కంటిన్యూగా కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అని చెప్పి వ్యాధులు చెప్తున్నారు. అయితే ఇదైతే నేను 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీని ఇట్లా సన్నగా తరుముకోవాలి. అవి ఆకులు పొడుగున్నాయి కాబట్టి మనం అది సన్నగా అది కట్ చేసేసుకోవాలి. అలాగే పొడుగుగా మనం వండేసుకున్నాం అనుకో, అదేంటంటే తొందరగా ఉడకది, ఎందుకంటే ఇది ఆకు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం సన్నగా తరుముకోవాలి. ఇది నేనైతే ఇది సన్నగా తరిమి మీకు చూపిస్తాను చూడండి. అలా ఏదైనా పండు ఆకులు ఉంటే ఆకులు తీసేసుకోవాలి. ఇలా సన్నగా అయితే నేనైతే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. పొడిగా అయితే ఎలా కోసుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండిల్ పెట్టుకున్నాను. ఆ బాండిల్లో 2 పావుల నూనె వేసుకుంటున్నాను. ఇది కొత్తది బాండిలు, నేను స్టూల్ది కొన్నాను. ఆ అడుగు చాలా మందంగా ఉంది. ఇందులో ఒక స్పూన్ అంతా నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. 4 ఎండుమిర్చిలు చిన్నగా కట్ చేసుకున్నాను అవి. తర్వాత ఎల్లిగడ్డలు కచ్చపిచ్చ దంచి వేసేస్తున్నాను. ఎల్లిగడ్డలు అయితే కంపల్సరీ ఎండుమిర్చి ఎల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని ఇవి దూరగా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అంతా కరివేపాకు వేసుకున్నాను, ఒక 2-3 రెక్కలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను. ఇవి మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ½ టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. పసుపు ఎందుకంటే మనము ఉల్లిగడ్డలో వేస్తే అది కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలంటే కొంచెం అంతా 1 స్పూన్ అంతా నేను చిన్న స్పూన్ అది, దాంతో నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత ఏదైతే పెసరపప్పు చిన్న కప్పు నానబెట్టుకున్నామో ఆ పెసరపప్పు అయితే నేను ఇందులో వేస్తున్నాను. పెసరపప్పు ఒక 2 నిమిషాలు అటు ఇటు నూనెలో ఉడికించుకున్న తర్వాత ఈ సన్నగా తరిమి పెట్టుకున్న పొన్నగంటి కూర అయితే ఇందులో వేసేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా ఈజీగా ఈ కూర చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం ఈ ఆకుకూరలు అనేది తినాలి. ఇట్లా కింద మింద మొత్తం ఇట్లా కలిపేసుకుంటున్నాను నేను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నాను. నేను మధ్యలో ఒకసారి కలిపి ఉన్నాను దాన్ని. కూర చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా మెత్తగా అయిపోయింది. అడగంటుకోకుండా మనం చిన్న మంట మీద కొంచెం వేపుకోవాలి దీన్ని. ఆల్రెడీ అదేంటంటే మంచిగా మందంగా ఉందన్నమాట. కొంచెం అంతా కారం పొడి కలవనట్టు కారం పొడి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం పొడి కొద్దిగా వేసుకోవాలి. కారం పొడి వేయకుండా కూడా నడుస్తుంది, కానీ నేనైతే కొంచెం అయితే వేసినాను. ఇలా ఫ్రెండ్స్ మొత్తం కూర అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తీసేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్నాను చూడండి. ఇంతే, కూర అయితే చాలా ఈజీగా. మీకు ఇట్లా ఈ యొక్క కూర నచ్చినట్టయితే ఈ
ఏంటంటే పొన్నగంటి కూర ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా చాలా ఈజీ, కంటి చూపు మెరుగుపడుతుంది. మీరు కూడా ఇలా